రీసెంట్‌గా మలయాళంలో ఒక సూపర్ హిట్ మూవీ వచ్చింది. ఇది హాట్‌స్టార్‌లో అయితే ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి 'సూక్ష్మదర్శిని'. ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. అసలు రివ్యూ ఏంటనేది. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ విషయంలోకి వెళ్ళిపోదాం. ప్రియా, యాంటోనీ భార్యాభర్తలు. యాంటోనీ ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. ప్రియ తన స్నేహితురాలైన స్టెఫీ ఆస్మాలతో తన కష్ట సుఖాలను చెప్పుకుంటూ ఉంటుంది. చాలా కాలం క్రితం ఆ ఊరు నుంచి వెళ్ళిపోయిన మాన్యుయల్ తన తల్లికి ఆరోగ్యం బాగలేకపోవడం వలన తిరిగి ఆ ఊరికి తీసుకువస్తాడు. మాన్యుయల్ వాళ్ళ పక్కనే ఉన్న ఇంట్లో ప్రియ వాళ్ళ అద్దెకు అయితే ఉంటారు. ప్రియ వాళ్ళు కిటికీలో నుంచి మాన్యుయల్ వాళ్ళ ఇల్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. తన తల్లి ఆల్జీమర్స్తో బాధపడుతున్నట్టు ఇక మాన్యుయల్ అక్కడ వాళ్ళకి చెప్తాడు. అప్పుడప్పుడు ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, మాన్యువల్ ఆమె జాడ తెలుసుకొని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. కానీ అతని తల్లి ప్రవర్తన గమనిస్తూ వస్తున్న ప్రియ ఆమె అల్జీమర్స్తో బాధపడుతుందనేది అబద్ధమని అయితే అనుకుంటుంది. అలాగే మాన్యువల్ ప్రవర్తన కూడా ఆమె కాస్త అనుమానంగా అనిపిస్తుంది. ఒకసారి తన తల్లి కనిపించకుండా పోయిందని మాన్యువల్ చెప్పిన 4 రోజులకి ఒక రాత్రి వేళ ఆ ఇంట్లోనే అతని తల్లిని ప్రియ చూస్తుంది. ఆ మరుసటి రోజు మాన్యువల్ని అతని తల్లిని గురించి అడిగితే ఇంకా ఆమె జాడ దొరకలేదనే చెప్తాడు. దాంతో ప్రియకి అనుమానం మొదలవుతుంది. మాన్యువల్ ఏదో చేస్తున్నాడు, ఆ ఇంట్లో ఏదో జరుగుతుందనే అనుమానం బలపడుతుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఫలితంగా ఆమె ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందనేదే ఈ స్టోరీ. ఇక ఈ మూవీ అసలు అసలు ఈ అసలు ఈ మూవీ మొత్తం ఒక పల్లెటూరులో అయితే సాగిద్ది. స్టోరీ మొత్తం ఒక విలేజ్లో ఎలా అట్మాస్ఫియర్ ఉంటుందో అంతే. మెయిన్ 3 క్యారెక్టర్స్ చుట్టూరు ఈ కథ తిరుగుతూ ఉంటుంది. మిగతా క్యారెక్టర్స్ అన్ని బట్టి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వచ్చి అలా పోతూ ఉంటాయి. ఈ కథను ఫస్ట్ హాఫ్గా సెకండ్ హాఫ్గా పెడితే చూడలేం. ఎందుకంటే కథ నిదానంగా చాలా సరదాగా సాదాసీదాగా మొదలై వెళ్తూ ఉంటుంది. సాధారణంగా పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం చాలా మందిలో ఉంటుంది. అలాంటి ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు అవతల ఫ్యామిలీపై అనుమానం బలపడుతూ వెళ్తే ఎలా ఉంటున్నదే డైరెక్టర్ రివీల్ చేసిన తీరు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. బాసిల్ జోసెఫ్కి కామెడీ వైపు నుంచి కొంచెం క్రేజీ గురించి చెప్పాల్సిన పని లేదు. అతన్ని ఏ సినిమాలో చూసినా కొత్తగానే అనిపిస్తుంది. సాధారణంగా సిటీల్లో ఎవరింట్లో వాళ్ళు జరుగుతున్నా ఏం పట్టించుకోరు. కానీ అదే పల్లెటూరులో జరిగితే పక్కింటోడు తొంగి చూస్తూ ఉంటారు కదా, సేమ్ అలాంటిదే ఈ డైరెక్టర్ అయితే తీసాడనే చెప్పొచ్చు. చిన్న ఊరు, ఓ బజారు, ఓ పరిమితమైన క్యారెక్టర్స్తో ఈ స్టోరీని అయితే స్క్రీన్ ప్లే చేసిన విధానం కూడా చాలా స్ట్రాంగ్గా చివరి వరకు ఆడియన్స్ని కూర్చోబెట్టడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో తక్కువ క్యారెక్టర్స్తో 1-2 లొకేషన్లోనే ఇంట్రెస్టింగ్ అయితే తీశారు. ఇక మలయాళం డైరెక్టర్ల గురించి చెప్పడం అవసరం లేదు, మంచి కంటెంట్ ఉన్న మూవీసే తీస్తారు. అలాగే జితిన్ టేకింగ్ అండ్ అతుల్ రామచంద్రన్ లిబిన్ స్క్రీన్ ప్లే అయితే హైలైట్ అని చెప్పాలి. ఇక నజరియా నజీం పాత్ర అయితే మెయిన్ తన చుట్టూరనే నడుస్తుంది కథ మొత్తం. యాక్టింగ్ కూడా బాగా చేసిందనే చెప్పొచ్చు. ఇక ఏ సినిమాకైనా సరైన స్క్రిప్ట్ ముఖ్యం, బలమైన స్టోరీ ముఖ్యం, ఇక క్యారెక్టర్లు కూడా యాడ్ చేసే విధానం ముఖ్యమని చెప్పొచ్చు. ఇక ఫోటోగ్రఫీ, మ్యూజిక్ అన్నీ కుదిరినప్పుడే ఆ సినిమా సక్సెస్ అవుద్ది. సేమ్ ఈ మూవీ కూడా అంతే, సూక్ష్మదర్శిని ఈ కోవలోకి వస్తుంది. ఎవరైతే మలయాళం సినిమాలు ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకైతే ఈ మూవీ బాగా నచ్చుద్ది. అండ్ తెలుగు ఆడియన్స్ కూడా బాగా నచ్చుద్ది ఈ మూవీ. ఒకసారి ట్రై చేయండి. హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఈరోజు రివ్యూ. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.